ఓం అస్మద్గురుభ్యో నమః. శ్రీమతే రామానుజాయ నమః. నేటి మంచి మాట. మనలోనే ఉన్న దైవాన్ని తెలుసుకోవడం ఎలా? మనస్సుకు పరిమితమైన వాడు జీవుడు, మనోమూలంలోకి వెళ్ళినవాడు దేవుడు. మనోమూలంలోకి వెళ్ళిన వారి దేహమే దేవాలయం అవుతుంది. దేహమే సమస్త బ్రహ్మాండాలకు ప్రతిరూపం. దీని లోపల ఆత్మయే దైవం. భగవంతుణ్ణి చిత్రాలలో వెతకొద్దు, చిత్తములో వెతకండి అని అంటారు. దీనిని బట్టి మనకి తెలుస్తుంది ఏమిటంటే భగవంతుడు మన హృదయంలోనే ఉన్నాడు, కానీ మనకి కానరావడం లేదు. ఎందుకని? మన మనస్సులో ఉన్న మాలిన్యాల వలన మనలో ఉన్న దేవుడు కనబడకపోవడానికి ప్రధాన కారణాలు రెండే రెండు. మొదటిది నేను అన్న తలంపు, రెండవది నాది అన్న తలంపు. మొదటిది అహంకారము, రెండవది మమకారం. ఈ రెండు మాలిన్యాలు వదిలించుకుంటేనే జీవుడు దేవుడవుతాడు. మన హృదయంలో ఉన్న పరబ్రహ్మం పరమ పవిత్రుడు. ఆ పరమ పవిత్రుణ్ణి పరికరించాలంటే మనము పవిత్రం కావాలి. ఎలా అంటే, ప్రతిరోజు పూజ గదిలో పూజకు ముందు మనం మొదట చేసే పని, ప్రతిరోజు దేవాలయంలో అర్చకుడు మొదట చేసే పని ఒకటే. అది ముందు రోజు నిర్మాల్యమును తీసేసి పూజా సామగ్రిని, పూజ గదిని శుభ్రపరిచి అన్నీ శుద్ధి చేసిన తర్వాతే పూజ ప్రారంభించడం. ఈ రీతిలోనే హృదయమునందున్న భగవంతుణ్ణి అవలోకించాలంటే ముందుగా మనోమాలిన్యాలను తొలగించాలి, అజ్ఞానమును నిర్మాల్యమును తీసేయాలి. ముందు రోజు శేషాలను ఎలా తొలగిస్తామో అలాగునే అంతరంగమున కర్మఫల శేషాలను తొలగించాలి. మనలో ఉన్న అజ్ఞాన నిర్మాల్యమును తొలగించడానికి కామ, క్రోధ, లోభ, మోహ, మద, మాత్సర్యములనడి 6 అడ్డంకులు ఉన్నాయి. వాటిని తొలగించాలి. సత్కర్మాచరణ, సత్సంగీయుల సాంగత్యం, సర్వేశ్వరుని స్మరణ, సతవగాహన, సత్వగుణ సాధన, సేవా తత్పరణ, శుద్ధాహారములతో ఈ నిర్మాల్యమును తొలగించవచ్చు. శుద్ధ ఆహారం అంటే నోటితో తీసుకున్న ఆహారమే మాత్రమే కాదు, పంచేంద్రియాల ద్వారా అంటే నోరు, కన్ను, ముక్కు, చెవి, చర్మముల ద్వారా గ్రహించేది కూడా ఆహారమే అవుతుంది. మనస్సును, బుద్ధిని సంస్కరించుకుంటూ, ఇంద్రియాలను నిగ్రహించుకుంటూ మన ఆలోచనల్లో, మాటల్లో, చేతల్లో పవిత్రతను పెంచుకోవాలి. మన సద్గతికి, దుర్గతికి కారణం మన మనస్సే. మన మనోచాపల్యమే మన అశాంతులకు కారణం. మన కర్మలే మన సుఖదుఖాలకు కారణం. మనలో అనేక బలహీనతలు ఉంటాయి, అలాగే లోకంలో అనేక ఆకర్షణలు ఉంటాయి. ఇలాంటప్పుడే బుద్ధిని వినియోగించాలి. హృదయంలో భగవంతుడున్నాడని తెలిసినా దానిని గురించి ఆలోచించం. ఇదే మాయ. శారీరకంగా, మానసికంగా దేహాన్ని శుద్ధపరుచుకోవాలి. దేహధర్మం ప్రకారం కుటుంబ, సమాజ, కృషి రుణాలు తీర్చుకుంటూ ఈ దేహం శిథిలమవ్వకముందే హృదయమందున్న దేవుణ్ణి పట్టుకోవాలి. మానవుడు ఆనందమును అనుభవించాలంటే అతనికి 2 విషయాలు కావాలి. అవి 1 ప్రేమ, 2 జ్ఞానం. ఈ 2 ఉన్నప్పుడే ఏకత్వ స్థితి వస్తుంది. సర్వం శ్రీకృష్ణార్పణమస్తు. లోకా